మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. మీమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒక్కసారి మీకోసం మీమ్స్ కొన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది, చూద్దామా? కెన్ వి హ్యావ్ ద మీమ్ ప్లీజ్? దేవుడు ఉన్నాడు రా, దేవుడు లేడురా. యాక్చువల్లీ ఈ మీమ్ ద్వారా మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఇలాంటి సిచ్యువేషన్ మీ రియల్ లైఫ్లో ఏమొచ్చింది అని. యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్టు, దానిలో ఫీమేల్ 20 ఫీమేల్ 16 ఏదైనా ఉందా అలా చూసాక ఒక ఫీమేల్ 20 ఫీమేల్ 18 ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నారా అని చెప్పాము. లోపలికి వెళ్ళాక నా సీట్ పక్కన అమ్మాయి ఏదైనా ఉంటే చూస్తే లేదు, అదే బామ్మ కూర్చుంటుంది. సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేడురా అని చెప్పాము. అప్పుడు వామ్మో, వెరీ మచ్ రిలేటబుల్ కదా మీ అందరికీ. నెక్స్ట్ మేము చూద్దాం. ఇది అసలు సూపర్ డూపర్ ఫేమస్ మీమ్. సో ఒక్కసారి ఆ డైలాగ్ ఒకసారి చెప్పరా మళ్ళీ? ఇప్పుడే చెప్పాను మరి. రే ఎవర్రా మీరంతా. సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది? ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని. బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను, నా కజిన్ చదువుతున్నాడు, కాలేజీకి వెళ్ళాను. అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను, 10 మంది కూర్చున్నారు. అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు. వీళ్ళందరితో మాట్లాడలేదు. అక్కడ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు, అక్కడ చూడలేదు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఎవర్రా మీరంతా అని అనిపించింది అక్కడ చూసాక. ఓకే, అమ్మా కార్తీ గారు ఎంత అప్డేటెడ్గా కాలేజ్ విషయాలను కూడా మర్చిపోలేదంటే మామూలుగా లేదు. నాకు సాడ్గా అనిపించింది. అందరూ ఫోన్లోనే మాట్లాడుతున్నారు, ఫోన్లోనే లవ్ చేస్తున్నారు, అన్ని ఫోన్లోనే జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. ఎస్, నెక్స్ట్ మీమ్ ప్లీజ్. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మీమ్. ఇది ఎందుకు మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్లా ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్లవ్వాలి. సో రిలీజ్ డే ముందు, రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్ పేపర్గా పెట్టుకుని చూసుకుంటాలి అంతే. అమ్మ పని అన్నీ అయిపోయింది, ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా, సో అప్పుడు చిల్ అవ్వాలి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.